సార్ మీ పేరు? నా పేరు ఎక్కే సాయి సార్. హైదరాబాద్ వెహికల్ పొల్యూషన్ గురించి ఈరోజు ప్రజలు చూస్తూనే ఉంటామండి. ఇక్కడ ఇంత ఫ్రెష్ ఎయిర్ మొత్తం ఈ పొల్యూషన్ వల్ల చెడిపోతుంది. పొల్యూషన్ అయిపోయిన వాళ్ళని కూడా రోడ్ల మీద రాణిస్తున్నారు. ఇంకా మరి ఇలాంటి పొల్యూషన్ మనం రోజు చూస్తున్నాం. దీనివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలు హెల్త్ పొద్దున్న మార్నింగ్ వాక్ ఎంతోమంది వస్తారు. కానీ ఇలాంటి క్యాంపస్లో ఇలాంటి వెహికల్స్ వల్ల పొల్యూషన్ కూడా వస్తుంది. ఓకే. కొంచెం వెనకాల మీరు జరగకండి. నేను మా ఇది జరుపుతాను, మీరు జరగవద్దు. ఏం చేసుకుంటారు కదా? నేను మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి. కిరోసిన్ పోసి నడిపితే ఆటోలు ఇట్లా అన్ని యాడ్ చేసి చెప్పండి. స్టార్టింగ్ చూసుకోండి. సార్ మీ పేరు? నా పేరు ఎక్కే సాయి సార్ మీరు ఏమనుకుంటున్నారు హైదరాబాద్లో వెహికల్ పొల్యూషన్ గురించి ఏమనుకుంటున్నారు? హైదరాబాద్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం. వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి, పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్ అవుట్ అయిన బండ్లను కూడా ఇంకా రోడ్ల మీద రాణిస్తున్నారు. అట్లాంటి పెట్రోల్ ఛార్జీలు పెరగడం వల్ల పెట్రోల్ బదులు వాళ్ళు కిరోసిన్ పోస్తున్నారు. ఇంకా ఈ మధ్య ట్రాఫిక్ జామ్లు వాటి వల్ల ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇంకా ఈ చూస్తూనే ఉన్నాం. ఈ పొల్యూషన్ వల్ల ఎంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. మనకు ఇక్కడ ఎంతోమంది మార్నింగ్ వాక్ వస్తారు పొద్దున్న. ఈ మార్నింగ్ వాక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పొల్యూషన్ వల్ల ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు. ఎన్నో రోగాలు గురవుతున్నారు. ఇలాంటి దానికి ఏదో చర్యలు మనం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. మీరేమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా గవర్నమెంట్? ఎందుకంటే సజెషన్ అంటే ఏం లేదు, కానీ ఈ పొల్యూషన్ అవుట్ అయిన బళ్ళు, పాత బళ్ళు, టూరిస్టుల బళ్ళు ఇలాంటి వాటిని ఆపేయాలి. ఎంత వీలైతే అంత త్వరగా ఆపాలి. ముందు అలాంటి బళ్ళకి అసలు లైసెన్స్ సీజ్ చేయాలి. చేసి కొత్త బళ్ళకి అలాంటి బళ్ళకి కూడా పర్మిషన్ కూడా ఇవ్వకూడదండి. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు కల్తీ పెట్రోల్ ఒకటి దాని తెలుసా? ఐడియా ఉంది. హైదరాబాద్ మెట్రోలో అంటే ఇప్పుడు దాని వర్క్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. కానీ ఇక అది ఇంకా రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకైతే తెలియదండి. ఇంకా మీకు పూర్తి అవేర్నెస్ లేదు. సో మెట్రో రైల్ వస్తే పొల్యూషన్ తగ్గుతుందా? మెట్రో రైల్ వస్తే ఖచ్చితంగా పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 30 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు దానికోసం ఎంతో పెట్రోల్ పోయాలి. మళ్ళీ దానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఆ రావడం వల్ల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా పొద్దున్న మార్నింగ్ టైం మాక్సిమం వాళ్ళ వెహికల్స్ వాడకం తగ్గిస్తారు. ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంత త్వరగా మెట్రో రైల్ పని పూర్తి చేస్తే బెటర్ అండి. ఇంకా దాంతోపాటు మెట్రో రైల్ స్టేషన్స్లో గ్రీనరీ కొంచెం గ్రీన్ ప్లాంట్స్ పెంచడం వల్ల కొంచెం ప్రెషర్ వస్తుంది, పొల్యూషన్ తగ్గుతుంది. థ్యాంక్ యూ.